ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని స్వక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శని చేత రవి 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు, అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. 14/2/2024 నుండి 14/3/2024 వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మేషరాశి వారికి శని భగవానుడి చేత రవి కుంభరాశిలో 11వ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. వీరికి లాభస్థానంలో రవి చేత శని భగవాన్ ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి ఆలోచన ఉన్నట్లయితే సొంత కొడుకు చేత కానీ, అల్లుడి చేత కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వాళ్ళు ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు, అనారోగ్యకారకుడు, ధర్మ శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో 4 శనివారాలు ఆవాసం చేసి నేల మీద పడుకోవడం, తెల్లటి నువ్వుల పచ్చడి తినడం, 4 ఆదివారాలు మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆరోగ్యాల్ని ప్రసాదించడం జరుగుతుంది. అలాగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో, లేకుంటే నీలం రంగు క్లాతులో, లేకుంటే ఎరుపు క్లాతులో, తెలుపు, నీలము, ఎరుపు 3 రంగులలో ఏదో క్లాతులో గోధుమలను, తెల్ల నువ్వులను మూట కట్టి మీ యొక్క శిరస్సు కింద, అంటే పడుకునే మంచం కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి. ఆ 2వ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ, ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి.